మాట్లాడండి. మేడం నా దగ్గర బంగారం లేదు, నా అకౌంట్లో కూడా అంటే పైసలు లేవు. లాక్కోవడానికి ఏం లేదు, నేను కొంచెం ఏమన్నా గట్టిగా అయితే మాడతా అని చెప్తున్నారు అంతేగా. టైం ఎక్కువ అయితే ఈఎంఐ పెట్టుకుంటే కట్టేస్తాం మేడం. ముందుగా మన ఈ సినిమాను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మిట్టపల్లి నా చిన్ననాటి స్నేహితుడు మిట్టపల్లి రాంబాయి నీ మీద మనసాయనే నిజంగా సెవెంత్ పిల్లల కానించి మొదలు పెడితే పండు ముసలోళ్ళ దాకా పాడుకునే పాటను అందించిన మిట్టపల్లి సురేందర్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ఆ మ్యూజిక్ మనము ఇప్పటిదాకా మేడం అన్నట్టుగా సెకండ్ ఇయర్, ఎస్ మ్యూజిక్ పరంగా సెకండ్ ఇయర్ సురేష్ అన్న గారికి ధన్యవాదాలు. ఇక టైగర్ గురించి చెప్పుకోవాలి. డైరెక్టర్ అన్న నిజంగా అసలు డైరెక్టర్ అంటే గిట్ల ఉండాలి అని కాదు, మట్టి ఉంటే మట్టిలా ఆడ ఈడ బురదల ఈడ పడితే ఆడ ఒడ్ల మీద ఆడ ఈడ కూసుండి మరి అంటే ఆ కసి మొత్తం వల్ల మునిగిపోయి ఇవాళ ఈ రిజల్ట్ ఉండి తెలుగు ప్రేక్షకులందరి కళ్ళ ముందు ఒక అద్భుతమైన ఘట్టాన్ని చూపించి చూసిన వాళ్ళే మళ్ళా చూస్తాను అని నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి. ఎన్నిసార్లు చూసినా ఏడుపు ఆపుకుందామనే ప్రయత్నం చేస్తాను కానీ ఆపుకోలేక మళ్ళీ ఏడుస్తాను అని చెప్పి ఫోన్లలో చెప్తున్నారు. థ్యాంక్ యూ అన్న. అందరికీ చాలా ఏళ్ళ తర్వాత ఒక మంచి ప్రేమ కథను జనాలకు పరిచయం చేసినందుకు. ఇక వేణు ఉడుగులన్న మాలాంటి కొత్త ఆర్టిస్టులను ఎందరినో ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తూ కొత్త వాళ్ళకు అవకాశాలు రావాలి, ఖచ్చితంగా మీ లోపల టాలెంట్ను మీరు నిరూపించుకొని ఎదగాలని చెప్పి కొత్త వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ అద్భుతాన్ని ఇట్లాంటి సినిమా వెనకాల ఉండి ఇవాళ ఇంత హిట్ చేసిన వేణుగుడులన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మేడం. నన్ను పైసలు అడగద్దు ఇక టైం. మీరు కరెక్ట్గానే ముగించారు కాబట్టి మిమ్మల్ని పైసలు అడగట్లేదు నేను. థ్యాంక్ యూ సో మచ్.